న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలో పదవుల పండుగ. కష్టపడి పనిచేసిన వారికి దక్కుతున్న పదవులు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, జలగలతో ప్రాజెక్టులు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. పట్టణ వాసులపై ఎగబడుతున్న కుక్కలు, పట్టణంలో పలువురుకు దాడి, చిన్నారులను గాయపరిచిన శునకాలు. అనారోగ్యంతో మృతి చెందిన సినీ నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి సొంత గ్రామం సొలసలో విషాదం. నాదెండ్లలో నాయకుడు వీసా ప్రభాకర్ రావుల కుమారుల వివాహ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న నవదంపతులను ఆశీర్వదించిన మర్రి రాజశేఖర్. నరసరావుపేటలో తేజశ్రీ డెంటల్ ఆధ్వర్యంలో లాయర్ల ఉచిత దంత వైద్య శిబిరం. పాల్గొని దంత పరీక్షలు చేసిన తేజశ్రీ వైద్యశాల వైద్యులు. ప్రజారంజక పాలనతో కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల మనసులు గెలిచింది. సూపర్ 6 అమలుతో అన్ని వర్గాల ఆధారాభిమానాలు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పనులు పరుగులు పెట్టిస్తున్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోపక్క పేద కుటుంబాలకు ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆయన ఆలోచనలు వేగంగా అమల్లోకి వస్తున్నాయి. దానిలో భాగంగా P4 కార్యాచరణ దిశగా ముఖ్యమంత్రి సన్నద్దమయ్యారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యవర్గాల ఎన్నిక ప్రక్రియను పార్టీ శ్రేణులు ప్రారంభించడం జరిగింది. పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ లీగల్ సెల్ కార్యవర్గాన్ని మరియు విభిన్న ప్రతిభావంతుల విభాగ కార్యవర్గాన్ని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గ లీగల్ సెల్ కమిటీ అధ్యక్షులుగా గంజనబైన శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పత్తిపాటి వీరయ్యను ఎన్నుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులుగా బాణావత్ శివానాయక్, ప్రధాన కార్యదర్శిగా సత్తెనపల్లి చిన్నయ్యపల్లిను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిక కాబడిన నేతలు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నిక కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమల్ల రవి, జబాడి మదన్ మోహన్, బండారపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, మురకొండ మల్లిబాబు, ఈవూరి బ్రహ్మానందం తదితరులు పాల్గొనడం జరిగింది. శ్రీశైలం డ్యాం నుండి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుంది. డ్యాం 10 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణీయంగా మువ్వన్ల జెండాలో విద్యుత్ కాంతులు కనువిందు చేస్తున్నాయి. నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామ వాస్తవ్యులు వీసా ప్రభాకర్ రావు కుమారుల వివాహం నాదెండ్ల గ్రామంలోని చైతన్యనగర్ ఏపీ పానీయ లుథరన్ దేవాలయం నందు ఘనంగా జరిగింది. వివాహ వేడుకలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువులను జంటలు దిలీప్ కుమార్, స్వాతి, అలాగే దీవెన్ కుమార్, సుకన్యలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి భారీగా వరద చేరుకుంటుంది. ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ కి 3.25 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు.
వాగులు కాలువ దాటేందుకు ప్రజలు ప్రయత్నించవద్దన్న అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజ్ కు 6 లక్షల క్యూసెక్లకు పైగా వరదొచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణంలోని 26వ వార్డులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం సోమవారం 2 రోజుల్లో ఏకంగా ఆ వార్డులో 4 పిల్లల్ని తీవ్రంగా కరిచాయి. వారందరూ ఆసుపత్రికి వెళ్లి ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. పిల్లల్ని వీధి కుక్కలు కరవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిల్లలు విధుల్లో ఆడుకోవడానికి కూడా వీలు లేకుండా కుక్కల వల్ల భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రతి మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ ఇంతవరకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. ఎవరు మీరు రాలేరు? 26వ వార్డులో మాట్లాడుతున్నామండి. కుక్కల వల్ల ఇప్పుడు పిల్లల్ని బయట తిప్పాలన్నా ఇబ్బంది అవుతుంది. నిన్న మా అబ్బాయి మీదే కరిచేసింది. అలా 4గురిని కరిచింది కుక్క. దానివల్ల అసలు పిల్లల్ని బయట తిప్పాలన్నా భయం వేస్తుంది. అలాగే పిల్లలు ఆడుకోవాలన్నా కాసేపు బయటికి రావాలన్నా ఎట్లా ఇళ్ళల్లో ఉంచుతాము. బయటకు వచ్చి ఆడుకోవాలన్నా కుక్కలు ఇలా తిరుగుతుంది, కరుస్తుంటే భయం వేస్తుంది. పిల్లల్ని బయటకు ఎలా తిప్పాలి? ఆ కుక్కల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మీరే ప్రభుత్వం ఏదో చేయాలి. 26వ వార్డు వడ్రివాడలో కుక్కల్ని అస్సలకి విడిగా తిరుగుతున్నాయి. కుక్కల వల్ల జనాలకి ఏం ఉపయోగం అండి? పసిపిల్లలు పెంచుకొని వాళ్ళ కష్ట సుఖాలు చూస్తుంది. ఏదన్నా తేడా పడితే పిల్లలకి ఏదన్నా అయితే భరాయించేది ఎవరు? తల్లిదండ్రులు నష్టపోయేది. కుక్కల వల్ల ఎవరండి నష్టపోతుంది? తల్లిదండ్రులు కలిసిపోయి. ఈ ప్రభుత్వం ఏంటండి? పసిపిల్లలు తిరగటానికి లేదు, కొట్టడానికి పోవటానికి లేదు. 10 మంది 10 కుక్కలు ఒక్కళ్ళు పట్టుకొని లాక్కెళ్తున్నాయి. ఎట్లా పడితే అట్లా ఏంటండి? ప్రముఖ సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 75 సంవత్సరాల ఆయన సతీమణి రుక్మిణి సోమవారం కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు ఈ ఏడాది జూలై 11న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. భర్త లేరన్న వార్త మరొక ముందే కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావుకు 1966లో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా సొలస గ్రామానికి చెందిన కరణం రాజేశ్వరరావు కుమార్తె అయిన రుక్మిణితో వివాహం జరిగింది. అప్పటికే రుక్మిణి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. ఆ తర్వాత రుక్మిణి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. వీరికి 2 కుమార్తెలు, కుమారుడు సంతానం కాగా తనయుడు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి కోట దంపతులు మానసికంగా బాగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అనారోగ్యం, మరోవైపు మానసిక వేదనతో భర్త చనిపోయిన 35 రోజుల్లోనే రుక్మిణి చనిపోయారు. రుక్మిణి మరణ వార్తను తెలుసుకున్న సొలస గ్రామస్తులు ఆ కుటుంబం గురించి గుర్తు చేసుకున్నారు. ఎడ్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్పర్సన్ గా మద్దినేని వెంకట సుబ్బారావు, సభ్యులుగా మిర్యాల నాగేశ్వరరావు, యనగందుల వీరాంజనేయులు నియమితులయ్యారు. స్థానిక సొసైటీలో మద్దినేని వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సొసైటీ సెక్రటరీ శ్రీనివాసరావు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రీవెరిఫికేషన్ నిమిత్తం మెడికల్ చెకప్ కోసం హాజరైన వారిలో కొంతమంది ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో అంగవైకల్యం లేని కారణంతో వారిని అనర్హులుగా నిర్ధారించి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నోటీసులు అందుకున్న సదరు పెన్షన్దారులకు నోటీసులో ప్రభుత్వ ఆసుపత్రిలో మాన్యువల్ సర్టిఫికేట్ ను పొంది దాన్ని ఎండీఓ మరియు మున్సిపల్ కమిషనర్ వారికి అందజేయాలని నిబంధనలు తెలిపారు. కానీ ఈ రోజు డిఆర్డీఏ వారు నిబంధనలో కొంత సడలింపు ఇవ్వడం జరిగింది. ఆసుపత్రుల ద్వారా మాన్యువల్ సర్టిఫికేట్ ను పొంది సదరు సర్టిఫికేట్ ను అధికారులకు అందించాలి అన్న నిబంధనలు తొలగించడం జరిగింది. కావున అప్పీలు చేసుకునే వారు నేరుగా ఎండీఓ, కమిషనర్ కార్యాలయాలకు వెళ్లి మీ పాత సదరం సర్టిఫికేట్లు, కొత్త సదరం సర్టిఫికేట్లు, ఆధార్, రేషన్ కార్డ్, పెన్షన్ కార్డులతో పాటు మీ రిప్రజెంటేషన్ తో జతపరిచి అందించండి. మాన్యువల్ సర్టిఫికేట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు వెళ్లనవసరం లేదని అధికారులు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ ఏదైతే డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి మన పురపాలక సంఘంలో ఒక 255 పెన్షన్స్ ఇనెలిజిబిలిటీగా తేలింది. కానీ ప్రభుత్వము వీళ్ళకి మరొక అవకాశం ఇచ్చింది. నిజంగా వాళ్ళకి ఏదైనా అంగవైకల్యం ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవచ్చు, కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మేము దాన్ని పీడీడీఆర్డీఏకి పంపుతాము. పీడీడీఆర్డీఏ గారు మన డిఎంహెచ్ఓ గారికి పంపిస్తారు. డిఎంహెచ్ఓ గారు తర్వాత మరొక అవకాశం ఇస్తారు. నోటీస్ ద్వారా మళ్ళా మన సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక డాక్టర్స్ టీంతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెరిఫై చేసి తర్వాత సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు.
ఒకవేళ ఇన్ఎలిజిబిలిటీ ఉంటే ఇన్ఎలిజిబిలిటీ ఇస్తారు, 40% తక్కువ ఉంటే ఇన్ఎలిజిబిలిటీ చూపిస్తారు. అదేవిధంగా 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లయితే తర్వాత వాళ్ళకి ఆ పెన్షన్ పునరుద్ధరిస్తారని గవర్నమెంట్ తెలియజేసింది. కాబట్టి ఈ ఎవరైతే 255 మంది మన చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఉన్నారో పెన్షన్లు వెరిఫికేషన్కి వచ్చినాయో వాళ్ళందరూ కూడా నిజంగా ఎవరైనా నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రము తప్పకుండా అప్పీల్ చేసుకోండి. అప్పీల్ చేసుకుంటే మేము అప్లికేషన్లు అన్నింటినీ కూడా పీడీడీఆర్డీకి పంపుతాము. తర్వాత మీకు నోటీస్ ఇస్తారు. మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరొకసారి చెక్ చేయించుకొని నిజంగా మీకు అంగవైకల్యం ఉన్నట్లయితే మీకు మళ్ళా పెన్షన్ పునరుద్ధరిస్తారని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాదెండ్ల గ్రామంలోని చైతన్య నగర్ లో నూతనంగా ఏపీ పానీయ లుథరన్ దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించడం జరిగింది. ఈ చర్చి నిర్మాణం కోసం ఆ పల్లెల్లో ఉన్న సుమారు 200 కుటుంబాలుండగా ఇంటికి 40,000 రూపాయల చొప్పున ఆ చర్చి నిర్మాణానికి ప్రతి ఒక్క కుటుంబం చేతునందించారు. సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకుని జూన్ 5న ప్రతిష్టా మహోత్సవం అత్యంత ఘనంగా చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సంఘ కాపరి సంఘస్థులు మరియు పల్లె పెద్దలు అందరూ కలిసి వచ్చి శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ దేవాలయాన్ని సందర్శించి మీ కృషి పట్టుదలతో కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా ఇంత పెద్ద నిర్మాణం చేయగలిగారని సంఘస్థుల్ని అభినందించారు. శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును చిలకలూరిపేట నియోజకవర్గ బాధితులు పలు కేసుల పరిష్కారం కోసం కలిసి ఫిర్యాదు చేశారు. నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామానికి చెందిన షేక్ రబ్బానీ, వినుకొండ పట్టణానికి చెందిన షేక్ కాజా మొయినుద్దీన్, నర్సరావుపేటకు చెందిన షేక్ మస్తాన్ భాషలను ముగ్గురు ఎంసీఏ పూర్తి చేసి జాబ్ కొరకు హైదరాబాద్ వెళ్లగా అక్కడ షేక్ జబ్బార్ అనే వ్యక్తి ద్వారా కాసరగడ్డ నరేంద్ర అను అతను పరిచయమై ఐటీ జాబ్ ఇప్పిస్తానని అందుకు ప్రతిఫలంగా 4 లక్షల రూపాయలు చెల్లించమని చెప్పారు. ఈ ముగ్గురు వ్యక్తులు డబ్బులు చెల్లించి అనంతరం 2-3 నెలల్లో ఐటీ జాబ్స్ ఇప్పిస్తామని 6 నెలలు దాటినా ఇంతవరకు ఇప్పించలేదు. 6 నెలల అనంతరం ఉద్యోగాలు ఇప్పించినందుకు 4 లక్షల రూపాయలు వెనక్కి తిరిగిస్తానని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నట్లు, మేం కేసు పెడతామని అంటే నేను కూడా మీ మీద కేసు పెడతానని బెదిరిస్తున్నందుకు గాను విచారణ జరిపి తగిన న్యాయం చేయాల్సిందిగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎడ్లపాడు గ్రామానికి చెందిన దొప్పలపూడి శ్రీకాంత్ అనే అతను మరియు కొంతమంది రైతులు ఎడ్లపాడు యూనియన్ బ్యాంక్ నందు బంగారం కొదవపెట్టి వ్యవసాయ రుణం తీసుకుంటున్నట్లు, బ్యాంక్ నందు గోల్డ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిడమానూరు హరీష్ అను అతను ఫిర్యాదు చేత బంగారం రెన్యువల్ అని చెప్పి ఫిర్యాదుకు తెలియకుండా పత్రాల మీద సంతకాలు చేయించుకున్నట్లు, ఆ పత్రాల ద్వారా హరీష్ మరియు బ్యాంకు సిబ్బంది రైతుల మీద కొంత అకౌంట్లు తీసి దొంగ బంగారం కొదవపెట్టి లోన్లు తీసుకున్నట్లు తేలింది. ఈ వ్యవహారం మొత్తం 2019వ సంవత్సరం నుంచి జరుగుతుండగా 2023 ఆగస్టు నెలలో బ్యాంకు వారి ఆడిట్ లో భాగంగా విజయవాడ నుండి సిబ్బంది వచ్చి ఆడిట్ చేయగా బంగారం నకిలీదని బయటపడింది. బ్యాంకు వారు గోల్డ్ అప్రైజర్ హరీష్ మీద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు, ఆ కేసు నందు రైతుల పేర్లను ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేసినట్లు, కానీ రుణం తీసుకున్న వారి యొక్క అసలైన బంగారం డబ్బులు కట్టించుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఎస్పీని కలిసి ఆర్జీ ఇచ్చారు. చిలకలూరుపేట పట్టణ ఆదర్శ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యులందరూ ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని తెలిపారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగోరే చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఎస్ఆర్ శ్రీను, అన్నంబుల్లి బాబు, అన్నం పోతురాజు, రాయల్ హరి, అలంకారం నరేంద్ర, తిరుమల భాస్కర్, పూజిత, డిజిటల్ శ్రీను, బాను ఫ్రేమ్స్, అరుణ్, బాబీ సుబ్బు, మిక్సింగ్ గోపి, ఎడ్లపాడు కోటి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చిన్న మెసేజ్ తీసుకు పంపిద్దాం. దిలాలే ఫోటోగ్రాఫర్ సైకిత దిలాలే దిలాలే ఫోటోగ్రాఫర్ సైకిత దిలాలే దిలాలే చిలకలూరిపేట ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్. అందరికీ నమస్కారం. మన చిలకలూరిపేట పట్టణంలో స్థానిక ఎస్ఆర్ మిక్సింగ్ యూనిట్ లో ఈరోజు ప్రపంచ వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా ఆదర్శ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ యూనియన్ వారందరూ కూడా ఈరోజు నిర్వహించడం, మరి మా కెమెరా కనిపెట్టినటువంటి పితామహుడైనటువంటి లూయిస్ డాంగ్రే గారి చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిని అర్పించుకుంటూ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి మా చిలకలూరిపేట ఆదర్శ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరపు నుండి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరే విధంగా మరి ఈరోజు చూస్తే ఏ విషయాన్నైనా మరి క్షణంలో మనందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని మనకి తెలుస్తుంది అంటే దానికి కారణం మరి ఈరోజు ఈ పితామహుడే అని మరి అందరూ తెలుసుకోవాల్సిన
సంఘటన. కాబట్టి మిత్రులందరికీ కూడా మరొకసారి ప్రపంచ వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలానే యూనియన్ ఐక్యత కూడా ముందుకు సాగాలని, ఎటువంటి లేకుండా ఇంకా మేము ఈ యూనియన్ తరఫున మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ, మాకు సంబంధించినటువంటి వర్క్షాపులు కానీ, ఇలా ప్రతి విషయాల్లో కూడా మాకున్నటువంటి అధ్యక్షుల వారు అలాగే గౌరవనీయులైనటువంటి సభ్యుల ద్వారా ముందుకు సాగుతామని మరొక్కసారి మరి యూనియన్ ఐక్యతను చాటి చెప్పుకుంటూ వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. నర్సారావుపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 21 బ్రాంచ్లతో లేటెస్ట్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ కలిగి ఉన్న తేజశ్రీ డెంటల్ వారు బార్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీలోని లాయర్స్ బృందానికి ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా తేజశ్రీ డెంటల్ వారి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ బృందం పాల్గొన్నారు. డాక్టర్ అనిల, డాక్టర్ సుజాత, డాక్టర్ హిమజ వైద్య పరీక్షలు చేశారు. లాయర్స్ కి నొప్పిలేని దంత వైద్యం అందించేందుకు తమ దగ్గర అందుబాటులో ఉన్న లేటెస్ట్ లేజర్ టెక్నాలజీతో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, చిగుర్ల ట్రీట్మెంట్స్ మరియు చాలా సులువుగా పల్లి లేని చోట పళ్ళు అమర్చగలిగిన లేటెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి వివరించడం జరిగింది. అలాగే ఉచిత క్యాంప్ సందర్భంగా బార్ అసోసియేషన్ మెంబర్స్ కి ఆధునిక దంత వైద్య విధానాల గురించి అవగాహన కల్పించినందుకు గాను బార్ కౌన్సిలింగ్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారావు, తేజశ్రీ డెంటల్ యాజమాన్యం, డాక్టర్ సిహెచ్ బాలస్వామి, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ కమిషనర్ లీగల్ సెల్ కి బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి అవగాహన సదస్సులు మరెన్నో నిర్వహించాలని కోరినట్లు వారు తెలిపారు. నర్సారావుపేట బార్ అసోసియేషన్ మరియు తేజశ్రీ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నర్సారావుపేట బార్ అసోసియేషన్ మనము ఒకసారి ముందుగా చేయించుకుంటే వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారండి. కాబట్టి మన పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సేవలు పొంది, కన్సెషన్ తోటే సేవలు పొంది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా కాపాడుకొని వారి సేవలు మనం సద్వినియోగం చేసుకోగలని అందరికీ నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. పట్టణంలోని స్థానిక చౌత్రా సెంటర్ గల మా డిజిటల్ స్టూడియో నందు చిలకలూరుపేట ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ నూతన అసోసియేషన్ ప్రెసిడెంట్ అభిరామ్ ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఘనంగా జరిగింది. కెమెరా పితామహుడు లూయిస్ జాక్వెస్ మండే డౌరేకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ సభ్యులంతా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ములాలి, సెక్రటరీ కృష్ణబాబు, జాయింట్ సెక్రటరీ రాము, అశోక్, ట్రెజరర్ రెహమాన్, మా డిజిటల్ స్టూడియో విక్రమ్, నాని, గోపి, భాషా, సుబ్బు, వాసు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలోని మా డిజిటల్ స్టూడియోలో స్థానిక ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో కీర్తిశేషులు లూయిస్ డాగ్గిరే గారి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి ఫోటోగ్రాఫర్లందరూ ఐకమత్యంగా ఉన్నారని అసోసియేషన్ సభ్యులందరూ కోరుకోవడం జరిగింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా కావడంతో అన్ని గేట్లు ఎత్తారు. ఆ దృశ్యాలను డ్రోన్ తో విజువల్స్ చిత్రీకరించారు. మునుపెన్నడూ లేని రీతిలో వరద ప్రవాహం రావడంతో విజయవాడ లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే అధికార యంత్రాంగం కూడా వారిని అప్రమత్తం చేసింది. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.